మాట్లాడాలంటే దుఃఖమే వస్తుంది. దాదాపుగా 4-5 సంవత్సరాలుగా ప్రకృతి రైతుని పగబెట్టినట్లుగా వేధిస్తూ ఉంది అని చెప్పక తప్పడలేదు. ఈరోజు ఈ ఖరీఫ్ సీజన్ కోతల సమయంలో వరి కోతలు, అట్లాగే మొక్కజొన్న ఆకస్మికంగా అధిక వర్షాలతోని తీవ్ర నష్టం జరిగింది. ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతును ఆదుకోవడానికి అన్ని జిల్లాల కలెక్టర్లు క్షేత్రస్థాయిలో వెళ్ళి రైతుని కష్టపడకుండా నష్టపడకుండా చూడండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు, వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించారు. ఆ మేరకు మన జిల్లా కలెక్టర్ గారు కూడా క్షేత్రస్థాయి గ్రామీణ ప్రాంతాల్లోనూ రైస్ మిల్ ప్రాంతానికి తిరుగుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న రైస్ మిల్ యజమానులు, కొనుగోలు కేంద్ర నిర్వాహకుల ఐకేపీ కానీ, అట్లాగే సహకారంగా సంఘాలు కానీ, అట్లాగే ఐటీసీఎంఎస్ కానీ వీళ్ళు దున్నపోతు మీద వానబడ్డట్టుగానే చేస్తూ ఉన్నారు. రెండో వైపు గౌరవనీయులైన కలెక్టర్ గారు వరి ధాన్యానికి 20% తేమ శాతం ఉన్నా కొనుగోలు చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇస్తే డీసీఓ గారు సార్ అట్లా అనలేదు అని చెప్పేసి మాట్లాడడం అంటే రైతు వ్యతిరేక చర్య, రైస్ మిల్లు యజమానులు అనుకూలమైన చర్య అని చెప్పేసి నేను చెప్పక తప్పడం లేదు ఈ సందర్భంగా అని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను. అందుకని ఈ రోజు ఏదైతే జిల్లాలో 700 కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో ఈ 700 కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరు మీద సతాయిస్తున్నారు అని చెప్పేసి ఒకటి. రెండవది, దొడ్డు ధాన్యాన్ని దించుకోవడానికి రైస్ మిల్ యజమానులు ససేమిరని ఒడ్డుకేస్తా ఉన్నారు. నేను నిన్న మా సంఘం తరఫున గౌరవనీయులైన జాయింట్ కలెక్టర్ గారికి, అట్లాగే డిఎస్ఓ గారికి, డిసిఓ గారికి, డిఎం సివిల్ సప్లై గారికి ట్రక్ షీట్లు పెట్టి విజ్ఞాపన పత్రాలని అయ్యా సతాయిస్తున్నారు, లారీలో పాపం 5 రోజులు అవుతుంది, 6 రోజులు అవుతుంది అని చెప్పేసి లారీల వాళ్ళు ఏడుస్తున్నారు అని చెప్పేసి కూడా గుర్తు చేయడం జరిగింది. మరి వాళ్ళేమో దించుకోవడం లేదు. కింద మాత్రం రాజకీయ నాయకులు ఏం ఇబ్బంది లేదు, అంత సాఫీగా జరుగుతుంది, ఎక్కడ కూడా ఆగుతలేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. రెండవది, ఈ జిల్లాలో రైస్ మిల్ యజమానులు ప్రభుత్వానికి 320 కోట్ల రూపాయలు ధాన్యం తీసుకొని బియ్యం ఇవ్వకుండా ఎగనాలు పెట్టిన వాటిని ఇప్పటికీ ఏ ఒక్క రైస్ మిల్ యజమానులు అరెస్ట్ చేయలేదు, క్రిమినల్ కేసులు లేవు. దీనికి కారణం ఏంటి? అంతర్యం ఏంటి? రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పాలి అని చెప్పేసి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. అట్లాగే నిజామాబాద్ జిల్లాలో 250 రైస్ మిల్లు ఉంటే కేవలం 190 రైస్ మిల్లుకు మాత్రమే అనుమతి వచ్చింది, అలాట్మెంట్ జరుగుతుంది. దీంతో ఈ అలాట్మెంట్ల వల్ల కూడా చాలా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి, కిరికిరి అవుతూ ఉంది. అందుకని ఇది వెంటనే పరిష్కారం చేయాలని. రెండోది ప్రధానమైంది, సిరికొండ మండలంలో మొన్నటి వర్షానికి కొండూరు బ్రిడ్జి తెగిపోవడం వల్ల మొత్తం సిరికొండ మండలానికి సంబంధించిన రహదారి అంతా కూడా కట్ అయిపోయింది. 12 టన్నుల లారీ ఇవాళ చిన్నవాళ్ళగొట్టు కానీ, రావుట్ల కానీ, నేవనంది కానీ, మైలారం కానీ, సిరికొండ కానీ, గడుకోలు కానీ ఈ గ్రామాలన్నీ కూడా రావాలంటే ఇబ్బంది అవుతున్నాయి. లారీ డ్రైవర్లు యజమానులు పంపడానికి సిద్ధపడతలేరు. మరి అక్కడ ఉన్న రైతులు ఏం కావాలి? అందుకని ఒక కాంగ్రెస్ నాయకులారా, ఓ రూరల్ శాసనసభ్యుడు భూపతి రెడ్డి గారు, మీపైన పెద్ద బాధ్యత ఉంది. యుద్ధ ప్రాతిపదికన ఈ లారీలు నడిచేటట్టుగా కొండూరు బ్రిడ్జిని రిపేర్ చేయాలి అని చెప్పేసి ఈ 2-3 రోజులు అయితే కొంత ఇది పరిష్కారం అవుతుందని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇది ప్రధానమైన సమస్యగా ఇవాళ మేము గుర్తు చేస్తా ఉన్నాం. అందుకని దీన్ని కూడా అట్లాగే రైతులు ధైర్యంగా ఉండండి, మీరేమి ఇబ్బంది పడకండి, వర్షాలు వచ్చినా మేము కాపాడుకుంటాం. టార్పిల్లే లేదు, దిక్కు లేవు, ఏ గ్రామానికి టార్పిల్ లేవు. ఆ టార్పిల్ లేకుండా ఇవాళ మీరు చేస్తామంటే ఎట్లా? నిన్న దాకా మొక్కజొన్న 12 క్వింటాలే తీసుకుంటాం,
అంటే ఎక్కువ పడితే ఏం కావాలి అంటే వాళ్ళు అనుకోవాలి ప్రైవేట్ వాడికి దళారీలను ఆశ్రయించొద్దని చెప్తావు. మరి దళారీలను ఆశ్రయించొద్దంటే 25 క్వింటాలు నువ్వు తీసుకోవాలి. మేము డిమాండ్ చేయడం వల్ల 25 క్వింటాల కమ్మత వచ్చిందనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. అట్లాగే ఈరోజు పత్తికి అదే నిబంధనలు పెట్టారు. పత్తిని కూడా నిన్న నాక మార్కెట్లో ఉన్నదాన్ని ఇవాళ మేము పత్తికి 12 క్వింటాలు తీసుకుంటాం, మేము తీసుకోమంటే మిగతా పత్తి ఏం కావాలి? అందుకని ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయి కాబట్టి మేము ఇది చేస్తున్నాం అని చెప్పేసి గుర్తు చేస్తూ 500 రూపాయల బోనస్ గతంలో పెట్టారు చాలామందికి. ఈ సంవత్సరం కూడా కొద్ది మందికి మాత్రమే దాదాపు 2,90,000 మెట్రిక్ టన్నులు ఇవాళ కొనుగోలు చేస్తే 48 కోట్ల రూపాయల బోనస్ పడ్డది. చాలా 10% కూడా కాదండి. ఇప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో ఎన్ని అంటే 2,90,000 మెట్రిక్ టన్నులు కొంటే డబ్బులేమో 460 కోట్ల రూపాయలు ధాన్యం డబ్బులు బ్యాంకులో పడితే బోనస్ మాత్రం 40 కోట్లు మాత్రమే పడుతుంటే నువ్వు ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నావు? క్వింటాలకు 500 రూపాయలు చొప్పున లెక్కేయండి. అందుకని మేము ప్రతి కొనుగోలుదారుకి ఇవ్వాలని దొడ్డు రకమైన ధాన్యానికి కూడా 500 రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. దాదాపుగా ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా రైతే రాదు, రైతు లేనిదే రాజ్యం లేదు అని చెప్తున్నారు. ఒక దిక్కు రైతులకు 2 లాభం తెస్తామని చెప్తున్నారు. కానీ వాళ్ళు ప్రకటించేటటువంటి ఎంఎస్పి ధరలు మాత్రం 3%, 5%, 10% కంటే ఎక్కువ పెంచట్లేదు. ఆ పెంచినవి కూడా అమలు చేస్తారా అంటే వాటిని కూడా అమలు చేసేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే అనేక రైస్ మిల్లులలో లారీలు తీసుకపోతే మా దగ్గర జాగ లేదు, మేము దించుకోమంటున్నాం. అదే సన్నధాన్యం అయితే దించుకుంటున్నాం, దొడ్డు ధాన్యం అయితే మా దగ్గర జాగ లేదంటున్నారు. మరి మీరు అలాట్మెంట్ తీసుకునేటప్పుడే మా దగ్గర జాగలేదు, మేము గింతే తీసుకుంటామని అప్పుడే చెప్పాలి కదా. ఇప్పుడు తీసుకున్న తర్వాత రైతాంగాన్ని ఇబ్బందుల పాలు చేయటం ఏంటి? ఒక్కొక్క లారీ 5 రోజులు 6 రోజులు ఆగితే డ్రైవర్ ప్రతిరోజు భత్తా ఇవ్వాలా, అదేవిధంగా ఆగినందుకు లారీకి డబ్బులు చెల్లించాలి. ఈ రకంగా ఇవన్నీ ఎవరి మీద పడుతున్నాయి? మళ్ళీ రైతుల మీదనే వేస్తున్నారు సొసైటీలు కూడా. ఇప్పటికైనా చెప్పిన మాట నిలబెట్టుకోవాలంటే తడిసిన ధాన్యం కానీ లేదు మొలకలు వచ్చిన ధాన్యాన్ని కానీ మేము కొంటామని చెప్పారు. ఆ ధాన్యాన్ని కూడా వీళ్ళు కొనే పరిస్థితి లేదు. ఒకవేళ కొన్న 5 కిలోలు 6 కిలోలు 7 కిలోల తరుగు కిందికి తీసుకొని కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి రైతులకు ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా వాళ్ళని ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి అఖిల భారత ఐక్య రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.